హైదరాబాద్ కాప్రా చౌరస్తాలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. సిలిండర్లు పేలడంతో భవనం సగభాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ పేలుడు ధాటికి కిలోమీటర్ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మరోవైపు పేలుడుకు సిలిండర్లు కారణమా లేదా జిలిటన్ స్టిక్సా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాముని అడిగి తెలుసుకుందాం. రాము, చెప్పండి, పేలుడు జరిగిన తీరు చూస్తుంటే దానికి సిలిండర్లే కారణమా లేక మరేదైనా కారణం ఉందా? అంటే 1 కిలోమీటర్ వరకు కూడా కిటికీ అద్దాలు అన్ని ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ సగ భాగం కూడా కూలిపోయింది. ఏంటి ఇది సిలిండర్ల కారణం అంటారా? పవన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రాలో ఉన్న ఒక G+1 బిల్డింగ్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు వల్ల చుట్టూ ఉన్న 4 గోడలు సైతం ఎగిరిపోయిన పరిస్థితి. అలాగే కిలోమీటర్ మేర ఉన్న ఇంట్లోని కిటికీల అద్దాలు కూడా దోషమైనాయి. అలాగే ఈ పేలుడు సంభవించిన క్రమంలో ఆ గోడలు పగిలి బయటకు ఎగిరిపడడంతో రోడ్డు పైన వెళ్తున్న ఒక వాహనదారుడు రవి అనే వాహనదారుడు పైన ఇటుక పిల్లలు పడడంతో అతను అక్కడికక్కడ మృతి చెందాడు. అయితే ఇంట్లో నిద్రిస్తున్న వారిలో భార్యాభర్తలు చందులాల్, లీలా పరిస్థితి విషమంగా ఉంది. అయితే అలాగే వారిద్దరు పిల్లలు మాత్రం క్షేమంగానే ఉన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని లైఫ్ టైమ్ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉన్న చందులాల్, లీలాను మాత్రం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ భారీ పేలుడు గల కారణాలను క్రూజ్ టీమ్ అన్వేషిస్తుంది. అసలు ఈ సిలిండర్లు పేలాయా లేక ఏమైనా పేలుడు పదార్థాలు ఇంట్లో ఉండడం వల్ల ఈ పేలుడు సంభవించిందన్న కోణంలో క్రూజ్ టీమ్ అన్ని ఆధారాలను సేకరిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ భారీ పేలుడు వల్ల 1 కిలోమీటర్ పరిధిలో, కాప్రాలోని కిలోమీటర్ పరిధిలో ఈ భారీ శబ్దంతో పాటు చుట్టూ ఉన్న ఇళ్లకు సంబంధించి కొన్ని గోడలు సైతం పచ్చులు ఏర్పడిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అయితే అసలు ఈ పేలుడు గల కారణాలు ఏందనే కోణంలో కుషాయిగూడ పోలీసులు అన్వేషిస్తున్నారు. అలాగే క్రూజ్ టీమ్ అన్ని ఆధారాలు సేకరిస్తోంది. అయితే అసలు ఈ పేలుడుకు సిలిండర్లే కారణమా లేదంటే ఇంకేదైనా పేలుడు పదార్థాలు ఉన్నాయన్న కోణంలో పూర్తిగా అన్వేషణ కొనసాగుతుంది. పవన్, రాము, మరి హౌస్ ఓనర్ నేపథ్యం ఏంటి? ఆయన బిజినెస్ జాబా ఏంటి? ఏం చేస్తుంటారు ఆయన? ఏం చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు? చందులాల్ సాధారణంగా బిజినెస్ చేస్తుంటాడు. అయితే ఇతని ఇంట్లో పేలుడుకు అంటే జిలిటన్ స్టిక్స్ లాంటి ఏమన్నా ఇతను సరఫరా చేస్తున్నాడా లేదా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఇతను ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన బిజినెస్ చేస్తున్నాడనే అనుమానాలు సైతం పోలీసులు, ఎందుకంటే భారీ పేలుడు సంబంధించిన ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఫస్ట్ ఫ్లోర్ లోని బిల్డింగ్ లోని 4 గోడలు పేలిపోయాయి. అసలు ఏం కనిపించడం లేదు అక్కడ. అలాంటి పరిస్థితి ఉండడంతో ఏదైనా జిలిటన్ స్టిక్స్ లాంటి ఉన్నాయనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరిస్తుంది. పవన్, రాము, మరి స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏంటి డీటెయిల్స్? సాధారణంగా ఈ చందులాల్ ఫ్యామిలీ బిజినెస్ చేస్తుందని స్థానికులకు తెలుసు. కానీ వీరి ఇంట్లో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. స్థానికులు చెప్తున్న వాటి చూస్తే ఉదయం సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడు సంభవించిన క్రమంలో ఒక్కసారిగా చుట్టూ ఉన్న గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతంలో భారీ శబ్దంతో పాటు అలాగే చుట్టూ ఉన్న ఇళ్లలోని గోడలు సైతం ఇంటి నుంచి వచ్చిన ఇటుక పిల్లలతో ఒక్కసారిగా పక్కనున్న ఇళ్లన్నీ దెబ్బతిన్న పరిస్థితి. అలాగే రోడ్డు పైన వెళ్తున్న వారికి చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మాత్రం అక్కడికక్కడ మృతి చెందారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాము.